నమస్కారం ఫ్రెండ్స్. ఒక పర్సన్ సినిమా తెరపైన దేవుళ్లా కనిపించాడు. రాజకీయాలలో ప్రజల మనసుల్లో రారాజుగా నిలిచాడు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా మారాడు. ఆయనే నందమూరి తారక రామారావు, మన సీనియర్ ఎన్టీఆర్. 1923 మే 28న కృష్ణా డిస్టిక్ నిమ్మకూరులో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నప్పటి నుండి ఆయనకు కష్టాలు చాలా ఎక్కువ. ఆ కష్టాలే ఆయనలో పట్టుదలను పెంచాయి. కష్టపడి చదివి సబ్ రిజిస్టర్ ఆఫీస్ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆ జాబ్ను వదిలి సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. ఎన్టీఆర్ గారు సినిమాని ఎంచుకున్న విధానం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. సినిమా ఒక స్నేహితుడు లాంటి వాడని, సినిమా చెబితే ప్రజలు తప్పకుండా వింటారని బలంగా నమ్మేవారు. ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకునేవారు. ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడేది పురాణ కథలు, జానపద కథలు, కుటుంబ కథలని. ఆయన అలాంటి స్టోరీస్నే ఎంచుకునేవారు. ఒకే రకమైన పాత్రల్లో కాకుండా రకరకాల పాత్రలలో ఆయన నటించేవాళ్ళు. రామారావు గారు దేవునిగా చేశాడు, రాక్షసునిగా కూడా చేశాడు. ఉదాహరణకు రావణుడిగా చేశాడు, రాముడిగా చేశారు. రాజుగా యాక్ట్ చేశారు, సాధారణ మనిషిలాగా చేశారు, ఒక యోధునిలాగా కూడా యాక్ట్ చేశారు. ఇండియన్ మైథాలజికల్ స్టోరీస్ అన్నీ సినిమాలాగా తీశారు. ఉదాహరణకు దానవీర సూరకర్ణ, మాయాబజార్, శ్రీరామ పట్టాభిషేకం ఇవన్నీ ఆ కోవలకు చెందినవే. ఫ్యామిలీ స్టోరీస్ కూడా చాలా బాగా తీశారు. ఉదాహరణకు మిస్సమ్మ, గుండమ్మ కథ. గవర్నమెంట్ పైన సెటరికల్ మూవీస్ కూడా తీశారు. అదే యమగోళ. కామన్ మ్యాన్గా ఉండి సూపర్ స్టార్గా ఎలా అవుతారో కూడా సినిమాలాగా తీశారు. అదే పాతాళ భైరవి. జానపద కథలు కూడా ఎన్నో చేశారు. రాముడు అంటే ఇలా ఉండేవాడేమో, కృష్ణుడు అంటే ఇలా ఉండేవాడేమో అని జనాలు నమ్మే విధంగా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఉండేది. సినిమాలో సూపర్ స్టార్గా కోట్ల మంది అభిమానం సంపాదించిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించాడు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. 1980లలో తెలుగు పీపుల్లో ఒక భావన బాగా పెరిగిపోయింది. అదే తెలుగు వాళ్ళకి ఢిల్లీలో గౌరవం తగ్గిందని. ఆ పరిస్థితిని మార్చాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. అప్పుడే 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్టీఆర్ సాధించిన కొన్ని రాజకీయ విజయాలను చూద్దాము. కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడము, చైతన్య రథం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడడము, దేశవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచడము. తెలుగుదేశం పార్టీ విజయం వలన అప్పట్లో మిగిలిన ప్రాంతీయ పార్టీలకు కూడా గుర్తింపు వచ్చింది. మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడము, 2 రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులు, మండల వ్యవస్థని తీసుకురావడము. నేషనల్ స్టేజిలో నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ బలపడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి తెచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఫెయిల్యూర్స్ని కొన్ని చూద్దాము. డైరెక్ట్గా సినిమా ఫీల్డ్ నుంచి రావడం వలన పరిపాలన అనుభవం కొంచెం తక్కువ. ఆ పరిపాలన అనుభవం తక్కువ ఉండడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఉదాహరణకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఏజ్లు తొందరగా తగ్గించడము, పార్టీలో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ను సరిగా గుర్తించలేకపోవడము. 1984లో తెలుగుదేశం పార్టీకి భారీ పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పరిచాడు. ప్రజల మద్దతుతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. ఫ్యామిలీని, పొలిటికల్ లైఫ్ని సరిగా బ్యాలెన్స్ చేయలేకపోవడం. చివరగా 1995లో రాజకీయ తిరుగుబాటు, పార్టీ లోపలనే లీడర్షిప్ మార్పు. ఎన్టీఆర్ పొలిటికల్ విజయాలు ఎంత ఆదర్శమో, ఎన్టీఆర్ పొలిటికల్ ఫెయిల్యూర్స్ కూడా చరిత్రలో పాఠాలుగా నిలిచాయి. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరూ ఎలాంటి పొలిటికల్ లెసన్స్ నేర్చుకోవాలంటే, ప్రజలు మనపై నమ్మకం ఉంచడమే గొప్ప శక్తి. ప్రతి లీడర్కి ఒక విజన్ అంటూ ఉండాలి. రెస్పెక్ట్ కోసం ఎంత దూరమైనా పోరాడాలి. ఫ్యామిలీని, పొలిటిక్స్ని బ్యాలెన్స్ చేయాలి. అధికారం శాశ్వతం కాదు. ఈ లెసన్స్ అన్నీ మనం నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్టీఆర్ ఫేవరెట్ స్లోగన్ అయిన కూడు గూడు బట్ట గురించి తెలుసుకుందాం. పేదవాడు కడుపు నిండితేనే డెవలప్మెంట్ గురించి థింక్ చేయగలడని ఆయన నమ్మేవాడు. తల దాచుకునే ఇల్లు ఉంటేనే భవిష్యత్తు గురించి కలలు కంటారు అని ఆయన నమ్మేవాడు.
ధరించడానికి బట్టలు ఉంటే ఆత్మగౌరవంతో జీవించగలరు అని ఆయన నమ్మేవారు. అందుకే ఎన్టీఆర్ గారు రాజకీయాలను అధికారంగా కాకుండా జనాల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చే సాధనంగా చూశాడు. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ప్రాజెక్ట్, ఎస్ఆర్బీసీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. అందరి నీవా ప్రాజెక్టు యొక్క ఆలోచన కూడా అప్పట్లోనే జరిగింది. ఎన్టీఆర్ హయాంలో చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, నీటి నిల్వ యొక్క సామర్థ్యం పెంపు, గ్రామీణ సాగునీటి వనరుల యొక్క అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్ ప్రజలను కేవలం ఓటు మాత్రమే అడగలేదు, వారిలో ఉన్న గౌరవ భావనని మేలుకొల్పారు. ఎన్టీఆర్ పాలనలో ప్రజలు ఒక నాయకునిలాగా మాత్రమే చూడలేదు, తమ కోసం ఆలోచించే వ్యక్తిగా చూశారు. అందుకే ఈ రోజుటికి ఆయన పేరు వస్తే తెలుగు ప్రజల గుండెల్లో గౌరవం కలుగుతుంది. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం కన్నా ఏ అధికారం కూడా గొప్పది కాదు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచిపోయారు. ఎన్టీఆర్ గారి శరీరం లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ చిరంజీవే.